యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవాహారము, నిన్ను సమీపించు వారే మాత్రము. నీవే నాకు జీవాహారము, నిన్ను సమీపించు వారే మాత్రము. ఆకలి కొనరిలా ఆదర్శుడవు, ఆకలి కొనరిలా ఆదర్శుడవు. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ మందిర సమృద్ధి వలన నా మదినేపుడు తృప్తి పొందితిని. నీ మందిర సమృద్ధి వలన నా మదినేపుడు తృప్తి పొందితిని. ఆనంద జలమును త్రాగించుచున్నావు, ఆనంద జలమును త్రాగించుచున్నావు. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవమార్గము, నీ సన్నిధిని పూర్ణానందము. నీవే నాకు జీవపు మార్గము, నీ సన్నిధిని పూర్ణానందము. కలదని నిన్ను గణపరచెదను, కలదని నిన్ను గణపరచెదను. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. ఆశతో నిండిన నా ప్రాణమును ఆకలి కొనిన నాకు ఆత్మను. ఆశతో నిండిన నా ప్రాణమును ఆకలి కొనిన నాదు ఆత్మను. నేడుతో నీవు తృప్తి పరచితివి, నేడుతో నీవు తృప్తి పరచితివి. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ సంతోషము నాకు సగితివి, నా సంతోషము పరిపూర్ణముగా. నీ సంతోషము నాకు సగితివి, నా సంతోషము పరిపూర్ణముగా. కావలియునని కోరిన ప్రభువా, కావలయునని కోరిన ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి
ఆశను తీర్చుకుందును. నా జీవిత కాలమంతయును నీరాలయములో నివసించుచు. నా జీవిత కాలమంతయును నీరాలయములో నివసించుచు. హల్లెలూయా పాటను పాడేదా ప్రభువా, హల్లెలూయా పాటను పాడేదా ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొను. నా ప్రతి ఆశను తీర్చుకొను. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొను. నా ప్రతి ఆశను తీర్చుకొను. కొత్త బాలవస్కంలో చేర్చబడిన పాటల నుండి 15వ పాట పాడుకుందాం. చేర్చబడిన పాటల్లో 15వ పాట, కొత్త బాలవస్కంలో నుండి చేర్చబడిన పాటల్లో 15వ పాట. గుణాతిశయముల నే పాడేదను, గుణాతిశయముల నే పాడేదను. స్తుతి ప్రశంస నే చేసేదను, స్తుతి ప్రశంస నే చేసేదను. గుణాతిశయముల నే పాడేదను, గుణాతిశయముల నే పాడేదను. పాప సగరములో నే మునుగుచుంటి, నా కన్నీటిని నే త్రాగుచుంటి. పాప సగరములో నే మునుగుచుంటి, నా కన్నీటిని నే త్రాగుచుంటి. నాదు హృదయము బహు వ్యాకులముందే, నాదు హృదయము బహు వ్యాకులముందే. ఆ సమయములో ప్రభు నాకు దొరికే, ఆ సమయములో ప్రభు నాకు దొరికే. నన్నాదరించి తన ఎదుట చేర్చెను, నన్నాదరించి తన ఇంట చేర్చెను. గుణాతిశయముల నే పాడేదను, గుణాతిశయముల నే పాడేదను. హృదయ పాపములన్నీ కడిగే రక్తముతో నిత్య రాజ్యమునకు పాలివానిగా చేసి. హృదయ పాపములన్నీ కడిగే రక్తముతో నిత్య రాజ్యమునకు పాలివానిగా చేసి. శాంతి ఆనందము నన్ను నింపేను, శాంతి ఆనందముతో ప్రభు నన్ను నింపేను. నిత్య జీవ వరము నాకనుగ్రహించెను, నిత్య జీవ వరము నాకనుగ్రహించెను. తన చెంతకు నన్ను చేర్చెను ప్రభు, తన చెంతకు నన్ను చేర్చెను ప్రభు. గుణాతిశయముల నే పాడేదను, గుణాతిశయముల నే పాడేదను. తిరిగి లేచి ప్రభు వెళ్ళెను పరముకు, సిద్ధపరచుచుండే నాకై స్థలమును.
తిరిగి లేచి ప్రభు వెళ్ళెను పరముకు, సిద్ధపరచుచుండే నాకై స్థలమును. నన్ను కొనిపోవా ప్రభు తిరిగి వచ్చును, నన్ను కొనిపోవా ప్రభు తిరిగి వచ్చును. విడిపించును నన్ను ప్రతి దుఃఖము నుండి, విడిపించును నన్ను ప్రతి దుఃఖము నుండి. ఈ నిరీక్షణతో జీవించుచున్నాను, నిరీక్షణతో జీవించుచున్నాను. పూర్ణాతిశయముల నే పాడేదను, పూర్ణాతిశయముల నే పాడేదను. స్తుతి ప్రశంస చేసేదను, స్తుతి ప్రశంస చేసేదను. పూర్ణాతిశయముల నే పాడేదను, పూర్ణాతిశయముల నే పాడేదను. ఆరాధన కొరకై రెండో అధ్యాయం, ఫిలిప్పీ రెండో అధ్యాయము 5వ వచనం 6వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 6వ వచనాన్ని, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తినిగా చేసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇక్కడ రాయబడినటువంటి అనేక విషయాలను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా రాయబడింది యేసు ప్రభువారి గురించి. 5వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి మనసు ఏంటంటే, ఆయన మనల్ని ఎంతో ప్రేమించేవాడు. కాబట్టి ఆయన క్రీస్తు యేసు కలిగిన మనసు ఎలాంటిదంటే, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానము గుండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కాబట్టి యేసు ప్రభువారు దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుని కుమారుడు అయ్యుండి ఈ లోకంలో ఉన్నటువంటి మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కాబట్టి ఆయన దేవునితో సమానం గుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అది చాలా గొప్ప భాగ్యం, దేవునితో సమానంగా ఉండటం. తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి కుమారుడైన యేసు ప్రభువారు ఈ సర్వలోక మానవాల కొరకై మన కొరకు రావటం అనేది అది గొప్ప విషయం అంట. కానీ ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎవరు కూడా ఒక అధికారాన్ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టలేం. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఉంటారు, వారు ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత వాళ్ళ ప్రభుత్వాన్ని విడిచిపెట్టాలంటే వాళ్ళు విడిచిపెట్టలేరు అన్నమాట. కాబట్టి ఎవరు కూడా 5-6 సంవత్సరాల ప్రభుత్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అట్లాగే ఒక అధికారాన్ని విడిచిపెట్టడానికి ఎవరు కూడా విడిచిపెట్టరు. కానీ యేసు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చి రావటానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి గొప్ప భాగ్యం, తండ్రి కుడిపార్శ్వమున 24 పెద్దలు, 4 జీవులు, సకల పరిశుద్ధులు, దేవదూతలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దివారాత్రులు పొగడబడుతున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి యేసు ప్రభువారు తండ్రి రొమ్మును ఆనుకుని తండ్రి కుడిపార్శ్వము నుండి అక్కడ నుండి నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చినటువంటి
కృప కలిగిన దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. కాబట్టి మనము ఆరాధించడానికి ఆయన యోగ్యుడు. ఎందుకంటే మన కొరకు ఆయన ఎంతో తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినాడు. మన పాపం నిమిత్తం, మన అపరాధం నిమిత్తమై, మన దోష శిక్ష నిమిత్తమై మనల్ని ఎంతో ప్రేమించి యేసయ్య ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి అందుకని ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, మరి అక్కడ రాయబడిన ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కాబట్టి ఇది చాలా గొప్పది. ఈ భాగ్యం ఎంతో ధన్యత. దీన్ని విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు, కానీ దాన్ని మరి గొప్పదిగా ఇది భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన మనిషిని పోలిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. మనిషిని పోలిగా పుట్టడానికి ఇష్టపడి దాసుని రూపం ధరించుకుని తను తానే రిక్తినిగా చేసుకున్నాడని దేవుని వాక్యంలో చదువుకుంటున్నాం. మరి అంత గొప్ప దేవుడు మరి ఈ లోకానికి నీ కొరకై నా కొరకై వచ్చినటువంటి దేవుడుగా, అలాంటి కుమారునిగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఆయన మనిషిని పోలిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మరి గొప్ప దేవుడు. ఆయన మాట మాత్రం చలవిస్తే సమస్తమును కలిగేటువంటి దేవుడు. మనుషులు రక్షణ పొందాలని, మారుమనసు పొందాలని, మనుషుల యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంతగా తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకుని తనకు తానే రిక్తినిగా చేసుకుంటూ వచ్చినట్లుగా, తర్వాత ఆయన మనుషుడిగా మనం చూసినట్ల 8వ వచనంలో మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపిన వాడై తను తాను తగ్గించుకుని. కాబట్టి నీ కొరకై నా కొరకై ఆయన తగ్గించుకుని భూమి మీదకి వచ్చినాడు. తను తానే తగ్గించుకున్నాడు, తను తానే రిక్తినిగా చేసుకున్నాడు అని వాక్యం రాయబడుతూ వచ్చి విధేయత చూపిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క విధేయత అనేక మందికి రక్షణ కలగడానికి కారణమైంది. కాబట్టి ఆయన ఒక గొప్ప దేవుడు అయి ఉండి, ఆయన ఒక మరి తండ్రి కుడిపార్శ్వం ఉన్నటువంటి దేవుడు, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఈ భూమి మీదకి వచ్చినాడంటే అది ఎంతో మరి గొప్ప, అది మేలై ఉంది, అది ఎంతో ఆశీర్వాదమై ఉంది. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు, ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడు అని అంటే, ఎలాంటి కుమారుడు అంటే 6వ వచనం రాయబడింది, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై. కాబట్టి దేవుడు మరి ఆయనతో మనం ఈ లోకంలో ఎవరం కూడా ఆయనతో మనం సాటి చేయలేం. ఆయనంత గొప్ప దేవుడు. ఈ లోకంలో ఈ దేవుడు ఫలానా దేవుడు, ఈయన ఫలానా వారితో సరిపోతాడు, లేదా ఎవరితో కూడా మనం ఆయన్ని ఏం చేయలేమంటే మనం ఆయన్ని పోల్చలేం. అంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడు నీ కొరకే నా కొరకే ఈ లోకానికి వచ్చినాడు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. కావున మీరు ఎవరితో దేవుని పోల్చెదరు, ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు. అంటే దేవుని స్వరూపం ఎలాంటిదంటే, ఆయన రూపం ఎలాంటిదంటే ఆయనతో మనం ఎవరిని కూడా మనం పోల్చలేం. ఫలానా వ్యక్తి ఫలానా వారితో సమానుడు అనడానికి లేదు. కాబట్టి అంత గొప్ప దేవుడు ఆయన. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, నిత్యం అమరత్వం కలిగి ఉన్న దేవుడు, మండుతో ప్రకాశించేటువంటి దేవుడు, అగ్ని జ్వాల వంటి మరి తేజస్సు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనతో ఎవరు కూడా ఈ లోకంలో పోల్చజాలం. ఏ విగ్రహంతో కూడా ఆయన పోల్చలేం. కాబట్టి మనం మనుషులను పోలుస్తాం, దేవుళ్లాగా వచ్చాడు, దేవుళ్లాగా ఆదుకుంటున్నాడు, లేకపోతే దేవుళ్లాగా మరి సహాయపడుతూ వచ్చినాడని మనం పోల్చుతూ ఉంటాం. కానీ కాబట్టి దేవుడు అనేటువంటి మాటకు చాలామంది ఈ రోజుల్లో దేవుడు అనేటువంటి మాటను ఏం చేస్తున్నారంటే దేవునికి ఇచ్చేటువంటి ఘనతను మనుషులకు ఇస్తున్నారు. మనం చూస్తూ ఉంటాం, కస్టమర్ దేవుళ్ళు అంటారు. మనుషుల్ని ఏం చేస్తున్నారంటే దేవుళ్ళు అంటున్నారు. క్రికెట్స్ ఆడేటువంటి వాళ్ళని కూడా దేవుడు అంటున్నారు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులను మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఎలాంటి సారూప్యం కలిగిన వాడు, ఎలాంటి స్వరూపం కలిగిన వాడు,
కాబట్టి ఆయనతో ఏ మనిషిని కూడా మనం పోల్చలేం. యెషయా గ్రంథం 40:18 కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అని అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 40 యెషయా గ్రంథం 25 నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నువ్వు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి చాటు చేయుదురు అంటే నువ్వు ఇతనితో సమానుడు, నువ్వు ఈ మనిషితో ఎవరిని కూడా మనము సర్వమును కూడా నువ్వు వీళ్ళతో సమానుడు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడ మాత్రమే అమరత్వం కలిగి ఉన్న దేవుడు, ఆయన మాత్రమే గొప్ప దేవుడు, ఆయన మాత్రమే ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నవాడు. ఆయన పోలినటువంటి వారు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఆయనతో పోల్చగలను నువ్వు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరితో సాటి చేయగలరు? భూమి పుట్టింది మొదలుకొని ఇప్పుడు వరకు కూడా దేవా నువ్వు ఇతనితో సమానుడివి అని అనటానికి సాటి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయనతో మనం ఎవరిని కూడా ఏం చేయలేం, సమానుడిగా చేయలేం, ఆయనతో మనం సాటి చేయలేం. అలాంటి స్వరూపం కలిగిన వాడు కదా. కాబట్టి అందుకని ఆ దేవుడు నీ కొరకై నా కొరకై ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి గొప్ప దేవుడు ఆయన. మనం ఆయన పోల్చలేనటువంటి వారం. మనుషులతో ఎవరిని కూడా మనం ఆయన పోల్చలేము. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దేవుని వాక్యంలో చూడండి 43 యెషయా గ్రంథం 11 యెషయా గ్రంథం 43:11 నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించువాడు నేనే, రక్షించువాడిను నేనే, దాన్ని గ్రహింపు చేయవాడు నేనే, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవాకు. మనం చూసినట్లయితే ఆయనతో మనం ఎవరిని కూడా ఏం చేయలేమంట, చాటి చేయలేం. కాబట్టి నేనే దేవుడను, నేనే యెహోవా, నేను తప్ప వేరొకడు రక్షకుడు లేడు. కాబట్టి ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు నేనే, దాన్ని గ్రహింపజేసే దేవుడు కూడా నేనే. కాబట్టి ఏ అన్ని దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుణ్ణి, మీరే నాకు సాక్షులు. కాబట్టి ఆయనతో ఎవరిని కూడా మనము సాటి చేయలేం. కాబట్టి ఆయన మరి జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన స్వరూపం కలిగిన దేవుడు, సజీవమైనటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారిని గురించి దేవుని వాక్యంలో చూడండి. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 4 వారి విగ్రహములు ఎండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కండ్రుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకుతో మాట్లాడవు, వాటి చేయవారును వాటి యందు నమ్మిక ఉంచువారును అందరును కాబట్టి వాటి వంటి వారై ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాన్ని ఏంటంటే ఏటితో కూడా మనం దేవుని మనం పోల్చలేం. ఎలాంటివంటే అవి వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవంట, చెవులుండి వినవంట, ముక్కులుండి వాసన చూడవంట, చేతులుండి ముట్టుకునవంట, పాదములుండి గొంతుకుతో మాట్లాడవు. కాబట్టి మరి అలాంటి వాటితో మనం ఆయన ఎలాగ మనం పోల్చగలం? కాబట్టి ఆయన స్వరూపం వేరు, ఆయన స్వభావం వేరు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన ఆది అంతమైనటువంటి దేవుడు, అల్పై ఓమేగ అయినటువంటి దేవుడు, యుగయుగములు ఉండేటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అలాంటి స్వరూపంలో వచ్చినట్టు తన కుమారుడు. పిలిపిలికి రాసిన పత్రిక 2:6 మనం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడిగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ చాలా మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై, నిజంగా దేవుడు ఎలాంటి స్వరూపం కలిగిన వాడు, ఆయనంతో మరి ఎవరు సమీపింపరన్నటువంటి తేజస్సులు ఉన్నటువంటి దేవుడు.
కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి పోలి నడుచుకుని ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన స్వరూపం ఎలాంటిదంట? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క స్వరూపం ఎలాంటిది? యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుని వాక్యంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4:8. దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి దేవునికి ఉన్నటువంటి స్వరూపం ఏంటంట? ప్రేమ స్వరూపి. ఆయనకు ఉన్నటువంటి స్వరూపం ఎలాంటిది? ప్రేమే. ఆయన యొక్క అణువణువు ఆయనలో ఉన్నటువంటిది అంతా ప్రేమే. ఆయనకి మరొక స్వరూపం లేదు. లేదా ఆయన బొమ్మ పెట్టుకోవడానికి కూడా మనలో మా బొమ్మలో కూడా అవి కాదు. కానీ ఆ బొమ్మ చాలామంది బొమ్మను పెట్టుకుంటారు. బొమ్మ కంటే కూడా బొమ్మలో ఏమీ లేదు, అది ఒక విగ్రహం. కానీ ఆయన మనం ఇదిగో ఈ బొమ్మ ఇలాగ ఉంటాడంటానికి కూడా మనం, ఎందుకంటే దాన్ని మనం చెప్పలేం. ఎందుకంటే ఎవరో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నటువంటి వాడు. ఆయన స్వరూపం ఏంటంట? ఆయన ప్రేమ స్వరూపి కదా. ఆయన దేవుని స్వరూపి, తర్వాత ప్రేమ స్వరూపి. కాబట్టి ఆయన యేసు ప్రభువారి గురించి మాట్లాడి దేవుని గురించి, దేవుడు ఎవరు అని అంటే ఆయన ప్రేమ స్వరూపిగా దేవుని వాక్యంలో మరి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యంలో మరి మనం చదువుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకానూ కనిపెట్టుతున్నప్పుడు వారపు సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా శరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. కాబట్టి ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? ఆయన ఆత్మరూపి. కాబట్టి మరి దేవుళ్ళు ఉన్నటువంటి స్వరూపం ఎలాంటిది? ఆయన స్వరూపం వేరు, ఆయనతో ఎవరు మనం పోల్చలేము. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ఆత్మస్వరూపి, ఆత్మరూపి. అంటే దేవుడు ఏమైనాడంటే ఆత్మై ఉన్నాడు. అందుకని బైబిల్లో రాయబడింది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుడిని ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఏమైనాడంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నడిచే దేవుడు, ఆయన జవాబిచ్చేటువంటి దేవుడు, ప్రార్థన వినేటువంటి దేవుడు, ఆత్మరూపి. కాబట్టి ఈ దినాన మరి దేవుని వాక్యం ప్రకటించబడుతుందంటే ఆయన మనలో ఉండి మాట్లాడుతున్నాడు. ఈ దినాన అనేక మందికి సువార్త ప్రకటించబడుతుందంటే అది మనుషులు చేసేది కాదు, దేవుడు చేసే కార్యం. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడంట. మనం ఏమనుకుంటామంటే నోవాహు వెళ్ళి వారందరికి సువార్త ప్రకటించాడని మనం అనుకుంటాం. కానీ దేవుడే ఆత్మరూపిగా వెళ్ళి ఒక మనుషుని ద్వారా ఏం చేస్తూ వచ్చినాడు? సువార్తను ప్రకటింపజేస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి ఆయన ఆత్మరూపి, దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆయనకంటే ఒక స్వరూపం ఉంది. ఆయన ఒక మరి శక్తివంతమైనటువంటి దేవుడు. ఆయన ఒక బొమ్మ కాదు, లేకపోతే ఆయన ఒక చెట్టు కాదు, లేకపోతే ఆయన ఒక పుట్ట కాదు, లేకపోతే ఫలానా దాంతో ఆయన పోలుద్దామనడానికి కాదు. ఆయన శక్తివంతమైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు, యుగయుగంలో ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఆత్మరూపి అయినటువంటి దేవుడు కదా. కాబట్టి ఆయన ప్రేమస్వరూపి, ఆత్మస్వరూపి అయినటువంటి ఆత్మ అయినటువంటి దేవుడని దేవుని వాక్యంలో మరి మనం చదువుకుంటూ ఉంటున్నాం కదా. ఇంకో మాట ఆయన గురించి రాయబడింది. దేవుడు ఎలాంటి వారంటే ఆయనలో ఉన్నటువంటి స్వరూపాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నువ్వు నన్ను పంపితవని వీరు ఎరిగి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే దేవునికి ఉన్నటువంటి మరొక స్వరూపం ఎలాంటిదంట? నీతి స్వరూపుడు వగు తండ్రి. కాబట్టి దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు.
ఆయన ఈ లోక సంబంధమైనటువంటి రాజు కాదు. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి మరి దేవుడు కాదు. ఆయన పర సంబంధమైనటువంటి దేవుడు. ఆయన శక్తివంతమైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు. ఆయనలో నీతి ఉన్నది. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి నీతి స్వరూపుడకు దేవుడు. కాబట్టి మరి అలాంటి దేవుని మనం ఆరాధించాలి. కాబట్టి ఆయన మరి నీతి స్వరూపం కలిగిన వాడు. ఆయన అంటి నీతి ఈ లోకంలో మన నీతి ఎలాంటిదంట? మనుషుల యొక్క మన నీతి అంతా కూడా మురుగు పేలికలే. కాబట్టి మన నీతి క్రియలని మురుగు పేలికలే అని దేవుని వాక్యం రాయబడుతుంది. కానీ దేవుడు అలాంటి వాడు కదా. ఆయన మరి నీతి స్వరూపుడైనటువంటి దేవుడు. ఆయన నీతి స్వరూపుడైనటువంటి దేవుడు. ప్రకటన గ్రంథము అక్కడ కూడా మరొక 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 6:10. వారు నాద స్వచ్ఛ స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తం భూనివసలకు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. వారు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు నాద సత్య స్వరూపి పరిశుద్ధుడా. కాబట్టి ఇక్కడ ఆయన గురించి ఆయనకు ఉన్నటువంటి స్వరూపం ఎలాంటిదంట? సత్య స్వరూపి దేవుడు. ఏమై ఉన్నాడంట? సత్య స్వరూపి అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయనలో సత్యం ఉంది. సత్యవంతుడైనటువంటి దేవుడు, శక్తివంతమైనటువంటి దేవుడు. ఆయనలో సత్యం ఉంది. కాబట్టి అందుకని దేవా సత్యస్వరూపి. కాబట్టి దేవునికి ఉన్నటువంటి స్వరూపం ఎలాంటిదంటే అది సత్యస్వరూపం కలిగిన వాడు ఆయన. అందుకని వాళ్ళు అంటారు, వారు నాద స్వచ్ఛస్వరూపి పరిశుద్ధుడా అంటున్నారు. కాబట్టి దేవుడు స్వచ్ఛస్వరూపి అని చెప్పి దేవుని వాక్యంలో మరి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇంకో మాటను కూడా మనం చూసినట్లయితే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక, దీని పిలిపిలికి రాసిన పత్రిక పక్కనే ఉంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వసృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు. కాబట్టి సర్వాన్ని కలగజేసిన దేవుడు, అదృశ్య దేవుడు. కాబట్టి ఆయన స్వచ్ఛవంతుడైనటువంటి దేవుడు. ఆయన మరి అదృశ్యుడైన దేవుడు అంట, అదృశ్యుడైనటువంటి దేవుడు. కాబట్టి ఎలాంటి దేవుడు? నీ కొరకై నా కొరకై వచ్చినాడు. మరి బైబిల్లో మహిమా స్వరూపం ఇంకా చాలా ఉన్నాయి ఆయన స్వరూపాలు. కాబట్టి అలాంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చినాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై, దేవుని స్వరూపం కలిగిన వాడు ఏం చేస్తూ వచ్చినాడంట? దాసుని స్వరూపం ధరించాడంట. ఆయన స్వరూపం బైబిల్లో అనేక సందర్భాల్లో ఉంది. ఎందుకంటే అసలు ఆయన స్వరూపాన్ని చూసి బతికిన వాళ్ళు ఒక్కడు కూడా భూమి మీద లేడు. కానీ యేసు ప్రభువారు ఆయన స్వరూపాన్ని ధరించుకుని నీ కొరకై నా కొరకై భూమి మీదకి వచ్చినాడు. ఆయన దేవుని స్వరూపం ఏంటి కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? దేవునితో సమానుడని దేవునితో సమానుడని ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తినిగా చేసుకుని. కాబట్టి ఆయన దేవుని స్వరూపం అయినప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. 7వ విషయం ఏంటంటే మరి 2వ అధ్యాయము పిలిపిలికి రాసిన పత్రిక 7వ వచనం. మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తినిగా చేసుకున్నాడు. కాబట్టి మనిషిని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన గొప్పవాడు. ఆయన మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు. మరి ఆయన గురించి అనేక స్వరూపాలు దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినాం. ఆయన ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, ఆయన నీతి స్వరూపుడైనటువంటి దేవుడు, సత్యస్వరూపి అయిన దేవుడు, అదృశ్య దేవుడు. కాబట్టి అదృశ్య స్వరూపి. తర్వాత ఇలాంటి దేవుడు అంటే ఏం చేస్తూ వచ్చినాడంటే ఈయన మరి దాసుని యొక్క ఏం చేస్తూ వచ్చినాడంట? మనుషుడు. మనం చూసినాడు 7వ వచనంలో, మనిషి పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడంట కదా. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన మనిషిని పోలిక పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని
నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన ఆయన పుట్టినప్పుడు ధనవంతుల ఇళ్లలో పుట్టడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ ఆయన ఎక్కడో లేని కుటుంబంలో ఎక్కడో లేని వాళ్ళకి యేసుప్రభువారు పుడుతూ వచ్చినాడు. కాబట్టి లేని కుటుంబంలో పుడుతూ వచ్చినాడు. మరి మరి ఎంతో పేద కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారు పుడుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన పుట్టికే ఎలాంటిదంటే తల్లి గర్భంలో పుట్టినప్పుడే మనం దేవుని వాక్యమును మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 2:21 వచనం. ఆ శిశువు సున్నతి చేయవలసి వచ్చిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూతల చేత పేరు పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుసూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలనని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమునందు చెప్పబడినట్లు గొవ్వల జతలైనను 2 పావుర పిల్లలనైనను బలిగా అర్పించుటకు వారు ఆయన యెరూషలేమునకు తీసుకుని వచ్చిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతులైతే ఏం చేస్తారు, ఆయన మరి దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ముందుసారిగా మరి ప్రభువునకు ప్రతిష్ఠించేవాడు. తొలుసుల కుమారుని, ప్రభా ఈ వ్యక్తి నీ కుమారుడే, నీకు ప్రతిష్ఠిస్తున్నానని ప్రతి తొలుసుల కుమారుని ప్రతిష్ఠించేవాడు. ప్రతిష్ఠించినప్పుడు ఏం చేసేవాళ్ళు, ధనవంతులైతే మరి మంచి మంచి ఎద్దులను కానీ కోడిలు అనేవాళ్ళు, మంచి కోడి దూడలను తీసుకుని వచ్చి, లేకపోతే మరి గొర్రెలను తీసుకుని వచ్చి మరి దేవునికి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు బలర్పించేవాళ్ళు. గొర్రెలు తీసుకుని వచ్చి బలర్పించేవాళ్ళు. కానీ పూర్తిగా లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనం 24వ వచనం రాయబడింది. అక్కడ ఏముందంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, ప్రతిష్ఠించడానికి ఏం చేశారంట, వాళ్ళు 2 గువ్వల జతలను 2 పావురు పిల్లల్ని తీసుకుని మరి అర్పిస్తూ వచ్చినారంట. అంటే ఎంతో పేద కుటుంబంలో ఈ చాలా తక్కువ రేటుకి వచ్చేటువంటివి అన్నమాట. 2 గువ్వలు లేదా 2 పావురు పిల్లలు, ఇవెంతో చాలా తక్కువ రేటుకి వస్తాయి అన్నమాట. అవి అలాంటివి తక్కువ రేటుకి తీసుకొచ్చి బాగా లేని వాళ్ళు ఏం చేస్తారంటే, బాగా లేని వాళ్ళు, ఏమాత్రం జరుగుబాటు లేని వాళ్ళు ఆ యొక్క 2 పావురపు పిల్లలను తీసుకుని వచ్చి 2 గువ్వలను తీసుకుని వచ్చి కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవునికి బలర్పించేవాళ్ళు. అంటే అంత లేని కుటుంబంలో పుట్టినాడు ఆయన. అంతగా దాసుని రూపాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ధరించుకున్నాడు అనమాట. 7వ వచనంలో మనుషుని పోలికగా పుట్టి దాసుని రూపం ధరించుకుని, దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తినిగా చేసుకున్నాడు కదా. ఆయన మరి ఎంతో తగ్గించుకున్నవాడే. బైబిల్లో రాయబడింది, ఆయన ధనవంతుడయ్యుండి మీ దారిద్ర్యం వల్ల ఆయన ఏమయ్యాడంట, దరిద్రుడయ్యను. కాబట్టి ఆయన ధనవంతుడైనటువంటి దేవుడే కానీ మన కొరకు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినాడు. మన కొరకై దాసుని స్వరూపం ధరించుకుని, నీ కొరకై నా కొరకై దాసుని స్వరూపం ధరించుకుని వచ్చినాడు. కాబట్టి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నట్లుగా దేవుని వాక్యం రాయబడుతుంది. అంటే ఆయన శక్తివంతమైన దేవుడు అయ్యుండి కూడా, దేవుని కుమారుడు అయ్యుండి కూడా ఆయన దాసుని స్వరూపం ధరించుకుని నీ కొరకై నా కొరకై వచ్చినాడు. కాబట్టి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో ఉండేటువంటి వాడు, దేవుని కుడిపార్శ్వన ఉండేటువంటి దేవుడు. అలాంటి దేవుడు 24 పెద్దలు, 4 జీవులు, కోటానుకోట్ల దేవదూతలు, సకల పరిశుద్ధులు, మరి పరిశుద్ధుడు అని అక్కడ ఆరాధిస్తుంటే అలాంటి గొప్ప బాధ్యత నిడిచిపెట్టి ఏం చేస్తూ వచ్చినాడు, నీ కొరకై నా కొరకై శ్రమ అనిపించడానికి, మన ముఖం మీద ఉమ్మి వేయించుకోవడానికి, ముఖం మీద పిడిగుద్దులు గుద్దించుకోవడానికి, మన చేత మరి తిట్టించుకోవడానికి ఆయన్ని మరి ఎన్నో రకాలుగా యేసుప్రభువుని నిందిస్తూ వచ్చినారు. ఆయన ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ వచ్చినారు, ఎన్నో రకాలుగా కొట్టినారు, ఎన్నో రకాలుగా ఆయన హేళన చేస్తూ వచ్చినారు, అపహాస్యం చేస్తూ వచ్చినారు. ఆయన రాజు కిరీటం పెట్టుకోవాల్సినటువంటి వాడు నీ కొరకై నా కొరకై ముళ్ళ కిరీటం ధరించినాడు. కాబట్టి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడై ఉన్నాడంట. ఆయన ఎలాంటి వాడిగా అయిపోయినాడంటే దేవుని స్వరూపం కలిగినటువంటి వ్యక్తి సొగసైన స్వరూపమైన లేనివాడిగా అయిపోయాడంట. కాబట్టి చూడనొల్లని వాడిగా, మనుషులు చూడనొల్లని వాడిగా చేయబడుతూ వచ్చినాడంట.
కాబట్టి మరి అతన్ని ఎవరు కూడా ఏం చేయలేకపోయినారంటే ఆయనను ఎన్నిక చేయలేకపోయినారని యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన చూడనొల్లని వాడిగా చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి మరి ఆయన ఎలాంటి గొప్ప దేవుడైతే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఏమైపోతూ వచ్చినాడంట, మనుషులు చూడనొల్లని వాడిగా చేయబడుతూ వచ్చినాడంట. ఆయన ఎన్నిక చేయలేదంట. అనేక మంది ఆయన చూస్తూ వచ్చినప్పుడు అనేక మంది ఆయన ఏం చేయలేదంటే ఎన్నిక చేయలేదంట. అనేక మంది మనుషులు చూడనొల్లని వాడిగా మరి ఏమైతే వచ్చినాడంట. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తునీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడిగా ఉండెను. అతడు తునీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే ఎట్లా ఉన్నాడంట, ఆయన వ్యసనాకాంతుడిగా ఉన్నాడంట, తునీకరింపబడుతూ వచ్చినాడంట, మనుషుల వలన విసర్జింపబడుతూ వచ్చినాడంట. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు ఆయన వ్యసనాకాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడుగా, మన పాప వ్యాధిని ఆయన అనుభవించినట్లుగా, తర్వాత ఆయన చూడనొల్లని వాడుగా ఉంటూ వచ్చినాడంట. కాబట్టి ఆయనకి స్వరూపమైన సొగసైన లేదంట. కాబట్టి మనము ఆయన మరి తునీకరింపబడిన వాడుగా చూస్తూ వస్తున్నాం. మనుషులు చూడనొల్లని వాడుగా ఉన్నాడంట, తునీకరింపబడిన వాడు కనుక ఎన్నిక చేయకపోతిమి. కాబట్టి అలాంటి దేవుడు చూడనొల్లని వాడుగా ఎన్నిక చేయలేదంట, ఎవరు కూడా ఆయన పట్టించుకోలేదంట. మరి అలాంటి గొప్ప దేవుడు అంతగా తగ్గించుకుని మరి ఒక మనుషుడు స్వరూపం ధరించుకుని, దాసుని స్వరూపం ధరించుకుని తను తానే నీ కొరకు నా కొరకే రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు. చూడండి, మరి పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని, అంటే మనుషుల పోలిక దాసునిగా శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చినాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు. కాబట్టి అంతేకాదు, ఆయన గురించి 8వ వచనంలో, మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకుని. కాబట్టి నీ కొరకై నా కొరకై తాను ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చినాడు. కాబట్టి మన శిక్ష యావత్ ఆయన భరిస్తూ వచ్చినాడు. కాబట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అలాంటి మరి దేవుని మనం ఆరాధించాలి. మరి ఆయన మరి దేవుని స్వరూపం కలిగిన వాడై మరి దేవునితో కూడా ఉండుట మరి విడిచిపెట్టిన కూడా భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఏం చేస్తూ వచ్చినాడంట, మనిషిని పోలిక పుట్టడానికి ఇష్టపడ్డాడు. దాసుని స్వరూపం ధరించుకోవడానికి, ఒక లేని కుటుంబంలో మరి ఉండడానికి, నివసించడానికి ఇష్టపడ్డాడు. మరి మనుషుల దృష్టికి ఒక ఎన్నిక లేనటువంటి ఒక కుటుంబంలో యేసుప్రభువు జీవించడానికి ఇష్టపడ్డాడు. అక్కడి నుంచి నీ కొరకై నా కొరకే వచ్చి ఆయన ధనవంతుడు అయినప్పుడు కూడా నీ కొరకై మనందరి కొరకు ఆయన దరిద్రుడిగా చేయబడుతూ వచ్చినట్లు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈ రీతిగా మనం దేవుని ఆరాధన చేద్దాం. ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయ్యండి, కూడా నువ్వెంతో మరి దేవుని స్వరూపం కలిగిన వాడు అయ్యండి, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు, ఆత్మస్వరూపివి, మరి నీతి స్వరూపి అయినటువంటి దేవుడు, సత్యస్వరూపివి, తర్వాత అదృశ్య దేవుని స్వరూపం కలిగిన వాడంట. అలాంటి దేవుడు దాసుని స్వరూపం ధరించుకుని మన ఎద్దకు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం. మరి నీవునే మనం దేవుని ఆరాధించాలి. దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి దేవుని ఎంతో ఆరాధించి మరి మనం గానపరచాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించినాక మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ పాట పాడుతున్న సమయంలో మరి సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాటలు పాడే సహోదరులు వచ్చినట్లయితే కొత్త బడవస్కంలో 247, పాత బడవస్కంలో 245. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును. కొత్త బడవస్కంలో కొత్త బడవస్కంలో 247, పాత బడవస్కంలో 245. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును, లేవేయిక
దేవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయములు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయములు దూరముగా ఇక వెళ్ళజాల కూర్చుండేదా నీ చెంతని దూరముగా ఇక వెళ్ళజాల కూర్చుండేదా నీ చెంతని కృతజ్ఞతన్ తల వంచి నాలు జీవము అర్పింతును లేక దేవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముకై జీవించాలి ఇంకా నీ కొరకై జీవింతును లోకముకై జీవించాలి ఇంకా నీ కొరకై జీవింతును నీ కర్పింపన్ నేవేమో నీ కొద్దిన జీవితము నీ కర్పింపన్ నేవేమో నీ కొద్దిన జీవితము కృతజ్ఞతన్ తల వంచి నాలు జీవము అర్పింతును లేక దేవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటే చింతించి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటే కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతన్ తల వంచి నాలు జీవము అర్పింతును లేక జీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు